నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారిన సిచ్యువేషన్ జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ గారి ఇష్యూ మనందరికీ తెలుసు. గత 3 రోజులుగా జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వార్ మనం చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని ఇదంతా చేసింది, నా తప్పేమీ లేదని కిరణ్ గారు అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాగున్నారా? గొంతు పోయినట్టుంది మొత్తం లైవ్ లో మాట్లాడి మాట్లాడి అందరితో వాగులాడి వాస్తవాలు చెప్పి గొంతు కొంచెం బాగా. ఓకే సార్, నేను డైరెక్ట్ పాయింట్ లోకి వస్తాను. కిరణ్ గారు, యాక్చువల్ గా ఇష్యూ జరిగి ఆ వీడియోస్ అన్ని బయటకు వస్తూ ఉన్న క్రమంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అన్నారు. బట్ మీ చిత్తూరు జిల్లాకి సంబంధించి, తిరుపతికి సంబంధించిన సీనియర్ వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆ ఇష్యూ మీద ఇప్పటి వరకు నోరెత్తి మాట్లాడలే. పదే మీరు రోజాని, భూమాని, అభినయ్ని, కరుణాకర్ రెడ్డిని చేరి ఇట్లా పదే మీరు తిడుతూ ఉంటారు. సోషల్ మీడియానే చేసింది అంటున్నారు, బట్ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలే. సో జనసేన సోషల్ మీడియా ఎలా ట్వీట్లు పెడుతుందో వైసీపీ కూడా అలానే ట్వీట్లు పెట్టిందేమో కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. బట్ మీరెందుకు అంత ఫైరింగ్ గా రియాక్ట్ అవుతున్నారు ఈ ఇష్యూలో వాళ్ళపైన? మేడం ఒకటే అండి, ఇది ఇప్పుడు కథ కాదు. ఇది ఎప్పుడో ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ వాళ్ళు చేస్తున్న పథకం నాకు తెలుసు. నేను లాస్ట్ 1 year బ్యాక్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పా, నా మీద కుట్ర తిరుగుతా ఉంది, ఒక అమ్మాయిని నా పైకి పంపుతున్నారు, నన్ను బ్యాక్ చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టా. ఎప్పుడంటే 1 year బ్యాక్ పెట్టా. అంటే నాకు అప్పుడే తెలుసు జీవితాన్ని. ఆ ప్రెస్ మీట్ రేపు మళ్ళీ చూపిస్తా, జనం ప్రెస్ మీట్ పెడుతుంది. ఎలా తెలిసింది అంటే ఎలాంటి ఇంట్రాగేషన్ లో మీరు అది పట్టుకోగలిగారు? అందులోనూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు అని ఎందుకంత గంటాపదంగా చెప్తూ ఉన్నారు? మేడం, వైసీపీ నా గొంతు వాళ్ళకి చాలా బాధాకరంగా మారింది. నా గొంతు వాళ్ళకి చాలా ఓటమికి కారణాలు నా గొంతు కూడా కారణమే. అలాంటి గొంతు నలపాలని చెప్పి ప్రయత్నంలో భాగంగానే ఈ ట్రాప్ చేశారు మేడం. ఒక అమ్మాయిని పెట్టి వాళ్ళు నా మీదకి ట్రాప్ చేసి పంపించడం కరెక్ట్ కాదు. అది సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా నుంచి ఫస్ట్ పోస్ట్ రావడం, ఫస్ట్ వీడియో రావడం, ఆ అమ్మాయి మొత్తం వీడియోలు ఆడియోలు మొత్తం వైసీపీ సోషల్ మీడియాకి ఇవ్వడం, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఇవన్నీ జరుగుతాం నాకు తెలుసు. ఎందుకంటే నన్ను ₹1 కోటి డబ్బు అడిగింది. ఎందుకు ఇస్తాను ₹1 కోటి అంటే ఆశామాషకి వస్తుందా? తమాషా ₹1 అంటే ఎందుకు ఇస్తానండి ₹1? బట్ మీరే కోట్ల రూపాయలు తన దగ్గర తీసుకున్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని, ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తను చూపిస్తోంది, తన భర్త చనిపోయిన తర్వాత మీరు అమ్మకం పెట్టారని చెప్పి సేల్స్ జరిగిన డాక్యుమెంట్స్ కూడా తను ఎవిడెన్స్ గా చూపిస్తోంది. ఎవరి మాట నమ్మాలంటారు కిరణ్ గారు? మీ పైన ప్రధానంగా మీ పార్టీలో తిరుగుతూ ఉన్నప్పుడు, మీరు పొలిటికల్గా ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా మంది మహిళలతో ఒక పొలిటీషియన్ గానో ఎదుగుతున్న లీడర్స్తో సఖ్యతగా, లేదంటే క్లోజ్గా ఒక ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. బట్ లక్ష్మీరెడ్డి అనే అమ్మాయి వచ్చి ఎందుకు మీ పైన లైంగిక ఆరోపణలు చేసింది అనుకోవాలి? మేడం, ఇప్పుడు లక్ష్మీరెడ్డి అమ్మాయి నాకు 2012 నుంచి పరిచయం. మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలను వాస్తవం, కానీ 2 కోట్లు కాదు. ఆ అమ్మాయి డబ్బులు ల్యాండ్ అమ్మి ఆ డబ్బులు ఏం చేసిందో వాళ్ళ కొడుకులు చెప్తారు. 2 కొడుకులు వాళ్ళని చెప్తారు ఏం చేశారు. నన్ను అడిగితే కాదు, నాకు 2016లో సెటిల్ అయిపోయింది అమౌంట్. 2018లో 15 లక్షలు ఇచ్చాను, 2023లో 15 లక్షలు చెప్పులు ఇచ్చాను, అయిపోయింది. 2023లో అమ్మాయి వీడియో ఇచ్చింది, నాకు కిరణ్ గారికి సంబంధం లేదని 2 సార్లు ఇచ్చింది. ఎందుకు ఇస్తుంది అంటే 2 సార్లు, ఒక వీడియో 2 సార్లు 5 లక్షలు 5 లక్షలు ఇచ్చేసింది. కానీ వైసీపీ వాళ్ళు చిట్టిరెడ్డి అని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో పోస్టర్కి నన్ను డ్యామేజ్ చేసిన ప్రయత్నంలో ఆ వీడియో తీసుకొచ్చి పెట్టారు. ఆ వీడియో నేను ఉండేది నేను కాదు, మీకు రేపు అసలైన వీడియో రిలీజ్ చేయబోతాను చూడండి, 2 రోజుల్లో వీడియోలు ఫోటోలు మొత్తం నేను కూడా ఇస్తాను, నా దగ్గర అన్ని ఉన్నాయి. నేనే ఆ అమ్మాయి కూడా కాదు, మీరు అనుకుంటారేమో ఏదైతే జరిగిందో ఒక అమ్మాయి వచ్చి మాట్లాడేస్తే ప్రపంచం చూస్తూనే కాదు, ఆ అమ్మాయి ఫ్రాడ్ అని చెప్పి ముందే చెప్పాను. సరే, లక్ష్మీరెడ్డి అనే అమ్మాయి ఫ్రాడ్, మీ పైన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తనను ఒక అస్త్రంగా వాడుకుంది అని మీరు మాట్లాడుతున్నారు. పదే అది ఫేక్ వీడియో, మార్ఫుడ్ వీడియో అని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి అధికారంలో ఉంది ప్రభుత్వం. అక్కడ ఎంతో మంది లీడర్లు, గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా పెద్దగా వీడియోలు అన్ని మనం చూస్తూ ఉంటాం. మా గోరెట్లకు సంబంధించి, అవంతికి సంబంధించి చాలా మంది వీడియోలు మనం చూస్తున్నాం. ఇలాంటికి సంబంధించి ఎవరి విషయంలోనూ ఫేక్ వీడియోస్, ఇదంతా ఫేక్ క్రియేటెడ్ అని రాని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. బట్ కిరణ్ రాయల్ పైన అంత పగబట్టి ఫేక్ మార్ఫుడ్ క్రియేట్ చేసి ఎందుకు వదలాలనుకున్నారు? ఎందుకు లక్ష్మీరెడ్డిని వాడాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు లాగారు? మేడం,
గత కొద్ది రోజులుగా జగన్ కానివ్వండి, జగన్ పార్టీ నేను డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాను, డైరెక్ట్ గా కౌంటర్ చేస్తున్నాను. చిట్టిరెడ్డి 2.0 అని పోస్టర్ పాపం భారతికి బాగా కాళ్ళట్టుంది, జగన్ ని బాగా తిట్టినట్టుంది. జగన్ ఇక నాయకులు తిట్టారు, ఏం చేస్తున్నారు తిరుపతిలో వాళ్ళని తింటుంటే మీరేమి చేయలేరా అంటే, గతంలో 2018లో ఎవరైతే సెటిల్మెంట్ చేశారో వైసీపీ నాయకులు ఈ మధ్యస్థం, ఈ లక్ష్మీరెడ్డి మధ్యస్థం, ఆ లక్ష్మీరెడ్డిని మళ్ళా వాళ్ళు ఉసుకొలిపి పంపించారు. పూర్తి వివరాలు ప్రెస్ మీట్ రేపు రాష్ట్రం అంతా అదిరిపెట్టిన ప్రెస్ మీట్ ఇవ్వబోతున్నా. నా దగ్గర ఎలాంటి సంచలనాత్మకమైన విషయాలు ఉండబోతున్నాయి? మాకు ఒక 2 విషయాలు, ఎందుకంటే ఒక 4 రోజుల నుంచి జేఎస్పీ కిరణ్ అంటే కిరణ్ రాయల్ ఇవే 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం టెన్షన్ గా మారుమవుతున్నాయి. మరి ఒక 2 లీకులు ఇవ్వచ్చు కదా? లీకులు ఏం లేదు మేడం, మొత్తం స్టోరీ ఎపిసోడ్ ఏం జరిగిందో ఎవరు స్కెచ్ చేశారు దీనికి? మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? 2012 నుంచి 2025 ఈ రోజు వరకు లక్ష్మీరెడ్డి స్టోరీ ఏంటి, లక్ష్మీరెడ్డి అనే పాట ఎలా వచ్చింది మొత్తం నేను రేపు చెప్పబోతాను. ఎందుకంటే నిన్న వరకు అమ్మాయి అరెస్ట్ లో ఉన్నాయి, ఈ రోజు కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, రేపు ఖచ్చితంగా వస్తా, రేపు చెప్తా ఒక్కొక్కరి కథ, ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తారో. ఒకటి మేడం, రాజకీయాల్లో తొక్కలాంటి ప్రయత్నం చాలా మంది చేస్తుంటారు వైసీపీ పార్టీ. అందులో కిరణ్ రాయల్ ని తొక్కాలనుకుంది జనసేన పార్టీనా? జనసేన పార్టీలో నాకైతే ఎందుకు అని అంటే పదే మీరు వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో మీరు తీసుకొచ్చిన లీడర్లు, మీ జనసేన పార్టీ నాయకులే మిమ్మల్ని ఆ జిల్లాలో ఎదగనీయకుండా చేసే కుట్రలో భాగంగానే ఈ లక్ష్మీరెడ్డి అనే వీడియోలు మార్కెట్లోకి రిలీజ్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం అనేది వస్తున్న వార్త. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మేడం, లక్ష్మీరెడ్డి ఫ్రాడ్, ఆ అమ్మాయి మీద అనేక పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి. ఆ అమ్మాయి చాలా మంది అబ్బాయిలకి వీడియో కాల్ మాట్లాడి, రకరకాల కాల్స్ మాట్లాడి, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి స్క్రీన్ రికార్డులు తీసుకొని డబ్బులు వసూలు చేసి చెప్పి రాజస్థాన్, జైపూర్ లో, అలాగే బెంగళూరులో, విశాఖపట్నంలో, విజయవాడలో కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి మీద సంవత్సరం పోలీసులు ఉంటే లాస్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అభినయ్ రెడ్డి అమ్మాయిని కాపాడాడు. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే సాక్షాత్ అమ్మాయి చెప్పిన అభినయ్ కాపాడాడు, అభినయ్ నాకు దేవుడు అని. ఇప్పుడు గవర్నమెంట్ మార్చి ఎవడు కాపాడలేకపోయాడు. అమ్మాయి కోసం కాసుకోనున్నారు, ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టింది, పట్టుకోవచ్చు పోలీసు. 1-2 రోజుల ముందే ప్రెస్ మీట్ లో లక్ష్మీరెడ్డి అరెస్ట్ అవుతుంది త్వరలో అని మీరు చెప్పినట్టు గుర్తు. ఆ సందర్భం అసలు మీకు ఎలా తెలిసింది? అరెస్ట్ ముందస్తుగానే మీరు ఎలా ఊహించగలిగారు? మీకున్న ఎవిడెన్సెస్ ఏంటి? ఆ అమ్మాయిని 2 నెలల క్రితం అరెస్ట్ చేయాల్సి ఉంది. నేను అప్పుడు అమ్మాయికి కాపాడా. ఎందుకంటే ఆ అమ్మాయి కోసం పోలీసులు ఆ అమ్మాయి ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడతారని చెప్పి అరుణ్ రెడ్డి అని ఒక అబ్బాయి, ఆ కేసులో నిందితులు, ఆ అబ్బాయి దగ్గరికి వస్తే ఆ అబ్బాయి వీళ్ళ అడ్రస్ ఆధారంగా మా ఇంటి పక్కన పక్కింటికి వచ్చారు. ఇక్కడ లక్ష్మీరెడ్డి ఎవరండి పోలీసులు వస్తే, లేదంటే ఏం చెప్పానంటే అమ్మాయి మీద కేసు ఉంది, రాజస్థాన్ నుంచి వచ్చాము, జైపూర్ నుంచి వచ్చాము అంటే, లేదంటే అమ్మాయి ఉండదు, అమ్మాయి చిగురు వాళ్ళు ఉంటుంది, అక్కడికి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళి ఆ పోలీసులు అన్ని స్టేషన్లో అమ్మాయి ఫోటో, అమ్మాయి కాల్ చేసి వెళ్ళారు. అందులో భాగంగా అమ్మాయి 2 రోజులు బాగా ఫేమస్ అయింది. పోలీసులు వచ్చారు, యూట్యూబ్ లో చూసి పంటకి వెళ్ళారు. అమ్మాయి తెలియని విషయం అంటే, ఆ అమ్మాయి పోలీసులు మర్చిపోయింది. అమ్మాయి నేను చెప్తాను చెప్తా కాబట్టి ఆ అమ్మాయి అరెస్ట్ అవుతుంది నాకు ముందే తెలుసు, ఆ అమ్మాయి కూడా తెలుసు ఆ విషయం అరెస్ట్ అవుతుందని. అంటే లక్ష్మికి సంబంధించి వీడియో ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇంటెన్స్ క్రియేట్ చేసి, ఎందుకంటే ఇన్డెప్త్గా రిలేషన్లో ఉన్న ఒక వీడియో లాగా సోషల్ మీడియాలో ఆ వాయిస్ కానీ ఆ ఫుటేజ్ కానీ ప్రొజెక్ట్ అయింది. ఆవిడ మీకుతో మాట్లాడుతూ చైన్ వేయటం, ఇప్పుడు మెడలో చైన్ కనిపించట్లేదు. కిరణ్ గారు ఏమైంది? తీసుకెళ్ళిపోయిందా? ఇచ్చేసారా? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైన్ మేడం, చైన్ అది. సార్ నిజంగానే ఏఐ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నా కానీ మరి కిరణ్ రాయల్ గారి విషయంలో ఇంత అభివృద్ధి చెందిందా అనిపిస్తుంది సార్ మీరు చెప్తూ ఉంటే. మీకు రేపు రేపే అదే వీడియోలో అదే లక్ష్మితో నేనుగా ఒక ఫోటో చూపిస్తాను. నమ్ముతారా? నమ్ముతారు. కిరణ్ రాయల్ కి ఎన్ని కార్స్ ఉన్నాయి? ఎన్ని కార్లు వాడాడు ఇప్పటి వరకు? తిరుపతిలో, చిత్తూరులో ఎన్ని కార్లలో తిరుగుతాడు? తిరుపతి అన్ని కార్లు మనమే మేడం. అంతేనా? ఏ పార్టీ వాళ్ళవి? మా పార్టీ వాళ్ళని కాదు, తిరుపతిలో అందరి కార్లు మనమే. కానీ మీరు వాడే ప్రతి కారు, మీరు వేసుకునే ప్రతి చైను, మీరు వేసుకునే ప్రతి వాచ్, బట్టలతో సహా నేను ఇప్పించినవి అని చెప్పి ఒక మహిళ లక్ష్మి చెప్తోంది. దాన్ని ఎలా చూడాలి మేడం? డ్యామేజ్ చేయాలి, ఒక మనిషిని మానసికంగా మాట్లాడాలని చెప్పి చేసిన ప్రయత్నంలో మాట్లాడింది. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిందంటూ ఎటువంటి వాస్తవాలు లేని సంగతి అందరికీ తెలుసు, రాష్ట్రం అందరికీ దేశం తెలుసు. ఫైనల్లీ చెప్పాను మేడం, ఆ అమ్మాయి కూడా ఇస్తే కారు కొన్ని స్టేజ్ లో నేను ఈ రోజు రోడ్ల పైన పల్లి బండి అమ్ముకున్నాడు, కారు పెట్టుకుని పల్లీలు అమ్మేవాడు కూడా.
లక్ష రూపాయలు కడితే కారు ఇస్తారు. ఒక పార్టీకి ఇన్ఛార్జ్ నేను కారు పెట్టుకోవడం తప్పు కాదు. ఆ కారు అమ్మాయి గుర్తుంది, అమ్మాయితో మాట్లాడడం. ఆ అమ్మాయి అన్ని చేసింది కదా, కారు కొనిచ్చింది, నాకు బట్టలు కొనిచ్చింది, నాకు షర్ట్ కొనిచ్చింది, ఫోన్ కొనిచ్చింది, వాచ్ కొనిచ్చింది చెప్పారు కదా. ఎందుకు ఎవిడెన్స్ ఉంది? చైనీస్ ఎవిడెన్స్ ఉంది, తిరితే ఎవిడెన్స్ ఉంది, డబ్బులు ఇచ్చినప్పుడు ఎవిడెన్స్ లేదు. అవన్నీ ఎక్కడ ఎవిడెన్స్ చూపించండి. కిరణ్ గారు, లక్ష్మీ రెడ్డితో నిజంగా చెప్పండి ఓపెన్ గా, మీకు రిలేషన్ ఉందా లేదా, ఫ్రెండ్షిప్ అనేది ఏ స్థాయిలో ఉంది? ఇది ఓపెన్ గా చాలా మందికి వస్తున్న పాయింట్. ఎందుకంటే ఇంటి పక్కన ఉన్న ఆవిడతో అన్ని లక్షల ట్రాన్సాక్షన్, ఇంటి ఎదురుగా నైబర్ గా ఉన్న ఆవిడతో అంత క్లోజ్నెస్ ఏంటి అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలకు కూడా మీరు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి చాలా పక్కగా. మేడం, ఒకటి, లక్ష్మీరెడ్డి అమ్మాయికి మెంటల్ డిజార్డర్ ఒక జాతి ఉంది. ఆ అమ్మాయి సర్టిఫికేట్స్ తెప్పిస్తాను నేను, మోస్ట్లీ వీలుంటే. ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటాను హాస్పిటల్లో. ఆ అమ్మాయి రోజుకి 20 నిద్ర మాత్రలు వేసుకుని బతకాలి. అమ్మాయి మాత్రలు వేసుకుంటా. ఆ అమ్మాయి చెప్పింది అంటే నిజంగా రాష్ట్ర ప్రజలు మెంటలోలే ఆ విషయంలో. ఎందుకంటే ఆ అమ్మాయికి మెంటల్ ఉంది, ఆ అమ్మాయి హెల్త్ బాగా సంగతి ఆ అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి చూపించుకున్న డాక్టర్ తెలుసు, ఆ ఫైల్స్ అంతా కూడా ఉన్నాయి. కావాలంటే ఆ అమ్మాయిని అడగండి, మేడం ఉంటే మళ్ళీ వస్తే. ఆ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేదు, బాగలేదు సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది. ఒకటే చెప్తా, ఆ అమ్మాయి మాకు పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లో మేము వస్తాం, మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు, అంత రిలేషన్. కానీ డబ్బుల విషయంగా వచ్చేటప్పుడు నా పర్సనల్ లైఫ్ లో అమ్మాయి ఇన్వాల్వ్ అయింది కాబట్టి నేను అమ్మాయికి గొడవ పెట్టుకున్నాను. నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి అమ్మాయి గొడవ పెట్టుకున్నా. అమ్మాయి విధానం ఇవన్నీ కూడా రికార్డింగ్ తీసుకున్నారు. మేడం, ఒక అమ్మాయి రికార్డింగ్ చేసుకుంటానంటే ఎంత ఖతర్నాక్ అవుతుంది రాసుకోండి. మీరు నేను మాట్లాడుతున్నాను, రికార్డింగ్ చేసుకుంటాను. మీరు మనం మాట్లాడుకుంటాం, రికార్డింగ్ చేసుకుంటే ఏమర్థము, ఎంత జాగ్రత్తగా ఉండవు, మీరు ఎంత కన్నింగ్ రికార్డ్ చేసుకుంటాము. కాబట్టి ఆ అమ్మాయి మొత్తం ప్లాన్ ప్రకారం పెద్ద స్కెచ్ చేసుకుని వచ్చింది. లక్ష్మీ రెడ్డి అనే మహిళ ఎవరైతే ఈ వీడియో చూపిస్తున్నారో, ప్రెస్ మీట్లు పెట్టారో మీ పైన ఆరోపణలు చేస్తూ, భూమన అభినయ్ దగ్గరికి, చెవిరెడ్డి గారి దగ్గరికి చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది. కరుణాకర్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి, కిరణ్ పైన నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేయండి, మీ పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పి ఇన్వాల్వ్ అవ్వమన్నా కూడా వాళ్ళు అవ్వలేదు. అవ్వకపోయేలా ఆమె వచ్చి ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టింది అని వైసీపీ నుంచి చాలా మంది చెప్తున్నారు. దీనిపై మీకు ఎందుకు నమ్మకం కలగట్లేదు? ఆ అమ్మాయి ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాలుగా వైసీపీ నాయకులు అందరూ కలుస్తుంది. కానీ ఎవరు ప్రెస్ పెట్టి అమ్మాయి సహకరించింది. ఎందుకు సహకరించిందంటే, అమ్మ నువ్వు ముందు డబ్బులు తీసేసుకో, ఎవిడెన్స్ తీసేసుకో, మళ్ళీ మనం ఆటలాడతాం మాట అని చెప్పి ఆ అమ్మాయి నా డబ్బులు తెచ్చుకుంది, నా దగ్గర ఎవిడెన్స్ తీసుకుంది, చెక్కులు తీసుకుంది. అన్ని తీసుకున్న తర్వాత మేము సమయం వచ్చి పిలుస్తాం, అప్పుడు మాత్రం రా అన్నారు. చిట్టిరెడ్డి రోబో ప్రెస్ మీట్ వెంటనే ఆమె మరుసటి రోజు వచ్చిందంటే అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి. ఈ రోజు 2022 నుంచి రాని లక్ష్మీరెడ్డి 2025లో ఎందుకు వచ్చింది? డబ్బులు ఏమైనా వచ్చిందా? ఈ సంవత్సరాలు ఏం చేస్తున్నాం? ఇవన్నీ ఎక్స్ప్రెషన్ చేయాలి. అవన్నీ కూడా అన్ని ఉన్నాయి. రేపు మీడియా మీరుంటే రేపు సాయంత్రము ఉదయం టైం ఫిక్స్ చేశారా? లేదు మేడం, నాకు ఎవిడెన్స్ కావాలా, వెయిటింగ్ దానికోసం. రైట్, పదే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి గురించి కాలర్ ఎగరేసుకొని బ్రతుకుతాను, పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రేమ, పిచ్చి, చచ్చిపోతా, కోసుకుంటా, ఇన్ని మాట్లాడతారు కదా. ఇలాంటి ఆరోపణలు అసలు నిజమా కాదా అని తెలుసుకునే అవకాశం కూడా మీకు ఇవ్వలేదు. పార్టీ నుంచి దూరంగా ఉండాలని మీ అధినేత ఆదేశించారు కదా. ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే దాదాపు సీనియర్ లీడర్గా మీరు ఆయన అడుగుజాడలు నడుస్తున్నారు కదా కిరణ్ గారు. కొంచెం ఆలోచించాల్సి ఉండాల్సిందేమో కదా, ఎందుకు ఆ డెసిషన్? మేడం, ఈరోజు మనం క్రికెట్ మ్యాచ్ ఆడతాం, ఇప్పుడు కంటిన్యూగా ఆడలేము, అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తారు. ఎక్కువ ఆడకుండా రెస్ట్ తీసుకోవాలంట, నాకు రెస్ట్ ఇచ్చారు, నేను మళ్ళీ వస్తాను. సో ఇన్ని రోజులు క్రికెట్ ఆడారు అనమాట, మీరు క్రికెట్ ఆడుకున్నారు. క్రికెట్ ఆడా, వన్ డే ఆడా, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడమన్నారు, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. బట్ ఈ మధ్య కాలంలో జనసేనకి సంబంధించి కిరణ్ గారు మొన్నటికి మొన్న మర్చిపోలేదు, జానీ మాస్టర్ ఇన్సిడెంట్ చూసాం, సేమ్ హరాస్మెంట్, కిరణ్ రాయ్ హరాస్మెంట్, కిరాక్ ఆర్పీకి సంబంధించి, పృథ్వీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో టార్గెట్ అవుతూ ఉన్నారు. కేవలం జనసేనకు సంబంధించిన వ్యక్తులుగా వీళ్ళు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఓకే, ఇది ఛాలెంజ్ చేస్తాను నేను. ఎందుకంటే ఆ అమ్మాయి డబ్బు ఓన్లీ ఆర్థిక లావాదేవీలు మాత్రమే.
కాదు. ఆ అమ్మాయి కేవలం ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలే, ఇంకా నిర్ధారణ కాలేదు. బట్ ఎందుకు ఇప్పుడు జానీ మాస్టర్ గారి ఇన్సిడెంట్ కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. బట్ ఇలాంటి వార్తలు ఎందుకు మీ చుట్టూ ఇలా తిరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న వాళ్ళే ఎందుకు ఇలా బలవుతున్నారు? అధికారంలో ఉన్నాం, ఎదుగుతున్నాం, ఎదిగే పార్టీ తొక్కడానికి ప్రయత్నం అంతే మేడం. సార్ మీతో పాటు భాగస్వామ్యంలో టీడీపీ ఉంది, ఆ పార్టీకి సంబంధించి ఎవరికి ఏం రావట్లేదుగా మేడం. టీడీపీలో ఉన్నంత మా అంత ఫైర్ బ్యాండ్లు ఉన్నారో లేదు నాకైతే నాకు డౌట్ మేడం. అవునా? ఏమో నాది లేదు, వాళ్ళని అడగాలి. మాకైతే మా వైసీపీ వాళ్ళు అయితే మాకు భయపడుతున్నారు, టీడీపీ వాళ్ళు భయపడతారు నాకు తెలియదు. కానీ జనసేన వాయిస్ కింద వైసీపీ వాళ్ళు భయపడతాడు, నా వాయిస్ కి జగన్ రెడ్డి ఖచ్చితంగా భయపడ్డాడు. కాబట్టి అంటారు. ఓకే, గల్లీ సర్పంచ్ గా కూడా గెలవలేని కిరణ్ రాయల్ చిట్టి 2.0 అని చెప్పి డైరెక్ట్ మాజీ సీఎం జగన్ ని అటాక్ చేయటం వల్లనే ఇలా కొని తెచ్చుకున్నాడు ఇష్యూస్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవం. ఏది వాస్తవం? మీరు సర్పంచ్ గా గెలవలేనని వాస్తవమా, లేదంటే రెండో పాయింట్ వాస్తవం. చిట్టి రోబో అనే ఇష్యూస్ చేస్తే ఇవంతా స్టార్ట్ అయింది. ఆ ప్రెస్ మీట్ పెట్టాలి అనిపించిందా? ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సిందే అని సంతోషంగా ఉన్నా మేడం. 10 రూపాయల పోస్టర్ 10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చారు నాకు. ఎవరికి వస్తుంది మేడం పేరు, ఎప్పుడు వచ్చేది? సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ నెగటివ్ పబ్లిసిటీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు నేను తప్పు చేయలేదనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది ఆరోపణ మాత్రమే. నిర్ధారణ కావాలంటే కోర్టులో కేసు, విచారణలు ఇవన్నీ జరిగినాక అప్పుడు కిరణ్ నిందితుడా, నిర్దోష, బాధితుడా అవని మళ్ళా. ఇప్పుడైతే మాత్రం కిరణ్ మీద ఆరోపణ అయితే పుష్ప సినిమాస్ కూడా చెప్పాలి. నేను లోకల్ కాదు, ఇంటర్నేషనల్ అని బయట. కాబట్టి నేను ఇంటర్నేషనల్ ఇప్పుడు ఏమని చెప్పుకోవచ్చు, నా ఇష్టం. కిరణ్ అంటే ఇంటర్నేషనల్ కాబట్టి చెప్పుకొని మంచి పబ్లిసిటీ థ్యాంక్స్ చెప్పాలి వైసీపీ సోషల్ మీడియా. ఇంకొక మాట కూడా అండి, మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తున్న వాళ్ళు, లేదంటే మీరంటే పడని పక్క పార్టీల వాళ్ళు, మీ జిల్లా నాయకులు కానీ తనకి తాను ఎక్కువగా ఊహించుకొని ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ లాగా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్లనే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి కిరణ్ కి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ పక్క నుండే మీ పార్టీ నాయకులు కూడా. మేడం ఈ రోజుల్లో ఇంట్లో 4 ఉంటే 4 రకాలుగా ఉంటారు. అక్క ఒకలాగా, తమ్ముడు ఒకలాగా, చెల్లి ఒకలాగా ఉంటుంది. మనకి ఎలా నచ్చుతారో బతకాలి. నాకు నచ్చినట్టే బతుకుతున్నా. నేను పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే వ్యక్తిని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. ఆయన ఎవరైనా ఒప్పుకోను. నాకు అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ నాయకుడుగా చూస్తాడు. నేను ఆయన నాకు దేవుడు చన్నగా చూస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తాను 23 సంవత్సరాలుగా. కాబట్టి నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే నేను పార్టీకి దూరంగా ఉండడానికి డిసిషన్ తీసుకుంటున్నా. నా వల్ల పార్టీకి పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వస్తుందంటే నేను చాలా దూరంగా ఉండబట్టి ఉంటాను. కానీ ఇప్పటికి పార్టీ దూరంగాను జస్ట్ బ్రేక్ ఇచ్చారు, నాకు కొంచెం రెస్ట్ ఇచ్చారు. మళ్ళీ వస్తాను, ఎప్పటికి పోవట్లేదు. కానీ ఈ బ్రేక్ లో చాలా మంది ఆట పట్టిస్తున్నారు. చూస్తారు కదా, ఒక్కరోజు బ్రేక్ లో లక్ష్మీరెడ్డి జైలు దొరికిపోయింది. నెక్స్ట్ ఎవరిని పంపిస్తున్నారు? చెప్పండి సార్, చెప్పండి. ఎందుకంటే మాకు కూడా కొంచెం క్లూ ఉంటది, మేము కూడా అన్ని రెడీ చేసుకొని మీలాగా ప్లాన్ చేసి మార్పుడ్ చేసి ఏదో ఏఐడి వాడాని అంటున్నారు, లేదంటే ఇంకేదో టెక్నాలజీని వాడారు మిమ్మల్ని ఇరికించడానికి అంటున్నారు. మీకు సంబంధించి కూడా మేము ప్రిపేర్ అవ్వచ్చు కదా మేడం. ఒకటే చెప్తున్నా, నేను ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు నాకు తెలిసి ఎవరైనా పారిపోతారు, లేదా డీలా పడతారు, లేదా భయపడతారు, లేదా మనకి ఎందుకు అంటారు. నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఎందుకు తెలుసా? నా దగ్గర న్యాయం ఉంది. మీ వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లక్ష్మీరెడ్డి ఫ్రాడ్, ఇది లక్ష్మీరెడ్డి చేసిన ఫేక్. లక్ష్మీరెడ్డి డబ్బులు కమ్ముడు పోయి చెప్పి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అన్ని బయట పెడతాను. ఓన్లీ ఒకరికి ఇవ్వను, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చూపిస్తా. ఫస్ట్ ఆయన ఓకే అంటే మొత్తం వీడియోస్ బయట పబ్లిక్ ఇస్తా. నాకు ఎటువంటి ఆధారాలు అంటే, దేశం ఎవరైతే నా వీడియోలు నా ఫోటోలు చూసని చెప్పారో వాళ్ళందరూ అవాక్కయ్యే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేనేమి అంత పాలు తాగి బొజ్జోని పిల్లోడే కాదు. నాకు ఉంది. లక్ష్మీరెడ్డి వచ్చి కామెంట్ చేస్తాంటే చూస్తూ ఉంటా ఉంటుంది మా అమ్మాయి. నువ్వే, నా దగ్గర అన్ని ఉన్నాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు నేను కూడా అన్ని స్పెషల్ ఎడిషన్ లో ఇస్తా. కాదు, నాకు ఒక క్లారిటీ కిరణ్ గారు, ఇక్కడ లక్ష్మీరెడ్డితో మీకు పరిచయం ఉంది అనేది వాస్తవం, డబ్బుల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనేది వాస్తవం, ఆవిడతో మీకు ఇష్యూస్ అయ్యాయి అనేది వాస్తవం. వీడియో మాత్రం వాస్తవం కాదంటారు ఎట్లండి మీరు? అదెందుకు వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మార్పులు చేస్తారు, ఏఐ చేశారంటారు? మీ ఇద్దరిలోకి వైసీపీ వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? ఏ స్టేజ్ లో ఇన్వాల్వ్ అయ్యారు? వాళ్ళకి ఎలా తెలిసింది ఇష్యూస్ అని?
ఫస్ట్ ట్రోల్ చేసింది ఫోటో వీడియో పెట్టింది వైసీపీ సోషల్ మీడియాలో వచ్చింది. అది ఇచ్చింది జనసేన వాళ్ళని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్. నాకు అదే అర్థం కావట్లేదు ఇక్కడ యాక్చువల్ గా. అది ఎంక్వైరీ చేసి తెలుస్తుంది మేడం. విచారణ జరుగుతుంది. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నాము. ఏ నంబర్ కి వాట్సాప్ ఎప్పుడు వచ్చిందని విచారణ జరుగుతుంది. అన్ని కూడా దొరుకుతాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టం వదిలినా నేను వదలను. చట్టం వదిలినా నేనే వదలను. సార్ లక్ష్మీరెడ్డితో మీరు జ్యువెలరీ షాప్ కి వెళ్ళి కొంత గోల్డ్ పర్చేస్ చేశారు అనేది నిజమా కాదా? ఎప్పుడైనా బాగున్న రోజుల్లో అయినా మీరు మీ పరిచయం ఉన్న రోజుల్లో అయినా? అది షాప్ పేరు చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పిస్తాం మేడం. కనుక్కోండి. ఎక్కడ తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, తిరుపతిలో మేడం. తిరుపతిలో అయితే నేను ఎప్పుడు ఎక్కడ గోల్డ్ షాప్ అమ్మాయితో ఏ గోల్డ్ షాప్ పోలా, ఏ ఊర్లో పోలా, ఎక్కడా పోలేదు. అంటే చెప్తాను, ఆ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేదని చెప్పి మీకు అందరూ చూపిస్తే తప్ప మీకు అర్థం కాదేమో. ఎందుకంటే అమ్మాయి సర్టిఫికేట్స్ పట్టుకున్నా ఆడుందో, ఆ అమ్మాయికి కొంచెం మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది. తనకి ఇలాంటి ఇష్యూ అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మెంటల్ కండిషన్ బాగాలేదు అని తెలుసుకున్నాకే కిరణ్ రాయల్ గ్యాప్ మెయింటైన్ చేశాడు ఆ అమ్మాయితో. అది ఆ అమ్మాయి చెప్తున్న కథ. కానీ నేను ఎప్పుడు గ్యాప్ మెయింటైన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ గా కూడా లేను. క్లోజ్ లేను, గ్యాప్ లేను మేడం. నేను రోడ్ల మీద పోతుంటే నాకు తెలిసిన వ్యక్తులు చాలా మంది సెల్ఫీలు అడుగుతుంటారు. అలాంటి సెల్ఫీలు చాలా మంది ఇస్తుంటారు. దాని ఎట్టగాలో వాడుకోవచ్చు. కాబట్టి ఆ అమ్మాయి ఆడ వాడుకోదిല്ല. కానీ ఆ అమ్మాయి అయితే వ్యక్తిగతంగా ఆ అమ్మాయి మొన్నటి దాకా మంచి అమ్మాయి. నేను మంచిగా అమ్మాయి హెల్ప్ కూడా చేశాను. ఆ అమ్మాయికే తెలుసు, వాళ్ళ కొడుకులు తెలుసు, వాళ్ళ కుటుంబాలే తెలుసు. ఆ అమ్మాయి కేవలం 25 లక్షల వైసీపీ తీసుకొని చిన్న చిల్లర పని చేశారు. ఎవరిచ్చారు? వైసీపీ వాళ్ళు 25 లక్షలు ఇచ్చారంటున్నారు. భూమన అభినయ్ రెడ్డి ఇచ్చాడు. నేను ఓపెన్ పేరే చెప్తాను. కాదు, అభినయ్ రెడ్డి తీసుకుంటాను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? భూమన అభినయ్ రెడ్డి లక్ష్మీరెడ్డికి 25 లక్షలు మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి ఇచ్చాడు అనే ఆధారాలు ఉన్నాయా? ఆ అమ్మాయి కాల్ డీటెయిల్స్ 3 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ 3 రోజులు ఆ అమ్మాయికి అభినయ్ రెడ్డితో ఏం మాట్లాడి ఫోన్ లో, పసుపురెడ్డి సురేష్ ఉన్నాడు, బచ్చాగాడు ఒకడు, అభినయ్ శిష్యుడు, వైసీపీ సోషల్ మీడియా చూస్తాడు. వాడితో 28 సార్లు మాట్లాడింది. వాడు తమ్ముడా, బంధువా, ఏ పని ఉంటారు? 28 సార్లు. ఆ భూమన అభినయ్ రెడ్డి పిఏ 6 సార్లు మాట్లాడి. మీకు ఎలా తెలిసింది అమ్మాయి ఎన్నిసార్లు వీళ్ళతో మాట్లాడింది అని? ఇస్తా కదా, చెప్పా కదా, అధికారులను ఆ మాత్రం తెచ్చుకోలేము. మేమన్నీ కోర్టుకి వెళ్ళాం, కోర్టులో పిటిషన్ ఇస్తా వస్తాయి. సో నెట్వర్క్ చాలా పెద్దది కిరణ్ గారిది. అయితే ఎవరెవరితో ఫోన్ మాట్లాడినా కూడా మీ దగ్గర డేటా వచ్చేస్తుంది మేడం. ఈ రోజుల్లో మీకు తెలియదు ఏం కాదు మేడం. ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ అమ్మాయి వాయిస్ రికార్డులు చేసుకున్నప్పుడు నాతో మాట్లాడి వాయిస్ రికార్డు చేసుకుని చెప్పింది, నా వీడియో రికార్డ్ చేసుకుని చెప్పింది. ఎందుకు ఆ అమ్మాయి నాకు ₹1 డబ్బు ఇచ్చినప్పుడు రికార్డ్ చేసుకోలేదు చెప్పండి. అంటే అక్కడ నమ్మకం లేదు. డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం ప్రేమ, ఉంగరాలు చైనీస్ వీడియో తీసుకోవాలి. చెప్పండి. నిజంగా చాలా షాకింగ్ అనిపిస్తుంది ఆ వీడియో. 100% కాదంటారండి, అది మార్ఫుడే అంటారా? 2021లో నా మొగుడు చనిపోయిన తర్వాత నేను కిరణ్ తో చాలా సన్నిహితంగా వెలుగానో చెప్పింది. అవునా? చెప్పింది. అంటే ఆ వీడియో అప్పుడు తీసుకుంటాం చెప్పింది. 2021లో తీసుకున్న వీడియో అంట. నేను గత 5 ఏళ్ళ ఇట్టే ఉన్నా, ఇదే గెటప్ లో. ఆ గెటప్ చూసారా ఒకసారి? చూడండి, ఆ గెటప్ చూడండి. 20 ఏళ్ల క్రితం కిరణ్ రాయలది. అంటే అమ్మాయి నాకు 20 ఏళ్ల క్రితమే పరిచయం ఉండాలి. అప్పటికి ఇప్పుడు గెటప్ చూడండి. ఆ వీడియో నా గెటప్ నా 2020, 21, 23, 24, 25 మొత్తం వీడియోస్ రేపు చూపిస్తాను నేను. ఎలా ఉన్నాడు కిరణ్ రాయల్, ఇక్కడికి ఎలా ఉన్నాడు కిరణ్ రాయల్, ఇది ఎప్పుడుది. ఓకే, బట్ ఇప్పుడు ఇంత ఇన్డెప్త్ గా ఇంత కటుగా మాట్లాడుతున్నారు కిరణ్ రాయల్. సో మీరు మాట్లాడే భాష, మీరు వేసే పంచులు, ఆ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో, కిరణ్ రాయల్ తప్ప ఎవరు మాట్లాడారు. అందుకే ఆ వీడియోలో కిరణ్ మాట్లాడారు, ఇంకెవరికి ఆస్కారం లేదు అంటున్నారు మీ ఫ్యాన్స్ అంతా. ఏముంది మేడం దాంట్లో? ఏదో లైఫ్ వైఫ్ అదే కదా. లైఫ్ ఇది మళ్ళీ చెప్పండి. లైఫ్ ఇప్పుడు ఏం మిగిలింది? మూడిట్లలో ఏది మిగిలింది? చెప్తాను. నా పక్కన కూర్చొని చెప్పాలని అంటే మేడం, ఈ వ్యాలంటైన్స్ డే కే ట్రెండింగ్ వాడుకోమని ఇప్పుడు అందరినీ గిఫ్ట్ ఇస్తున్నారా? గిఫ్ట్ ప్రజలకి. లేకపోతే మేడం నేనేమైనా కథలు రాసేవాడినా మేడం? మీరు ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడితే
మీ వాయిస్ కూడా నేను ఇమిటేట్ చేయగల మనిషి ఉన్నారు నా దగ్గర. అవునా, అంత టాలెంటెడా మీరు? మీది నేను కాదు, నా దగ్గర ఉన్నారు. ఓకే ఓకే, అలా మెయింటైన్ చేస్తున్నారు అయితే మీరు సర్కిల్ ని? మన సర్కిల్ కాదు మేడం, డబ్బులు ఇస్తే ఈ రోజులు ఏమైనా దొరుకుతాయి మేడం. ఓకే ఓకే ఓకే. అలా నా వాయిస్ ఇమిటేట్ చేశారని చెప్పి నేను చెప్తున్నాను. ఒకవేళ నిజంగా నా వీడియో అమ్మాయి తీసుకుంటే 20 ఏళ్ళ ముందు కూడా తీసుకుంటే ఇన్ని రోజులు నువ్వు బయట పెట్టలేదు. ఇది పాయింట్, ట్రూ. ఎందుకు జగన్ తిట్టిన పెట్టే బయట రావడము? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ క్వశ్చన్, సరే కిరణ్ రాయల్ ఆ వీడియోలో ఉన్నారు అనుకుందాం, అందరూ అనుకున్నారు, అనుకోండి మీరు కూడా, సరే అనుకుందాం. ఎప్పుడు వీడియో ఉంటుంది అది మీరు చూసారు? 2021 అమ్మాయి చెప్పింది. 2021కి 25కి అంత డిఫరెన్స్ ఉంటుంది బాడీ ఫేస్ లో లేదు. ఒక 2010-12 ఉంటుంది అన్నాను అనుకుందాం. అప్పుడు నేను జనసేన పార్టీ పెట్టారా? అప్పుడు నేను పార్టీలో ఉన్నానా? లేదు కదా. పార్టీకే సంబంధం అది. ఇప్పుడు తెలుసుకోండి మేడం, కూడా చాలా. తిరుపతి స్వామివారి పాదాల దగ్గర ఉంటాను, సేవ చేయడానికి ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రమాణం చేస్తారా దేవుడి దగ్గర కింద? ఇవి నాకు సంబంధం లేదు, నేను కాదు, మార్పుడు నా. లక్ష్మీ రెడ్డి అలియాస్ పిచ్చిరెడ్డి అమ్మాయి పేరు పెట్టా కొత్తగా. ఇప్పుడు ఆ అమ్మాయిని రమ్మని చెప్పండి, బెయిల్ వచ్చినాక ఎక్కడ కావాలో అక్కడ ఒట్టేస్తాను. ఆ అమ్మాయి ఒట్టేసి ఇవంతా వైసీపీ చేయించారు, కిరణ్ రాయల్ మీద వైసీపీ వాళ్ళే ట్రోల్ చేయిందని పట్టించారు అని ఆ అమ్మాయి కాణిపాకులు ఒట్టేసి చెప్తే తన 2 కొడుకుల మీద తను ఏమి చెప్తే చేస్తాను. చాలా రేపు ప్రెస్ మీట్ కి అయితే వీఆర్ వెయిటింగ్ అండి. ఏం బాంబులు వేయబోతున్నారు, ఏం బుల్లెట్లు వదలబోతున్నారు అని చెప్పి. బట్ విష్ ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఈ విధంగా అసలు న్యూస్ మేకర్ అయిపోయారు, న్యూస్ క్రియేటర్ అయిపోయారు మీరు లక్ష్మీరెడ్డి ద్వారా. పవన్ కళ్యాణ్ వార్తలు ఏమైపోయాయో తెలీదు, కిరణ్ రాయల్ జేఎస్పీ కిరణ్ రాయల్ అని చెప్పి ట్రెండింగ్ అయిపోయారు మీరు. అసలు అధికారంలోకి వచ్చే పవన్ కళ్యాణ్ గారి గురించి వార్తలు లేకుండా కిరణ్ గారి గురించి వస్తూ ఉన్నాయి. ప్రపంచము మంచి కన్నా చెడ్డ ఎక్కువ చూస్తుంది. అదే కదా, అది అమ్మాయిల విషయంలో ఎక్కువ చూస్తారు, ఇంట్రెస్ట్ గా చూస్తారు. ఆ అమ్మాయిలు అంటే మేము వాళ్ళని కామెంట్ చేయకూడదు కాబట్టి. సో ఇప్పుడు వైఫ్, లైఫ్, నైఫ్ లో ఏం మిగిలింది 3 మీకు? నా లైఫ్ లో నైఫ్ తీసినారు. లైఫ్ లో నైఫ్ దించారు. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి, ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.